Hi students, find the equation of a circle with the center 2, 2 and passing through the point 4, 5. సెంటర్ ఇచ్చాడు, రేడియస్ కనుక్కుని పాస్ అవుతున్న పాయింట్కి సెంటర్కి మధ్య డిస్టెన్స్ వేసి రేడియస్ కనుక్కుని x మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ కే హోల్ స్క్వేర్ ఇప్పుడు ఆర్ స్క్వేర్ అని చెప్పి చేయొచ్చు. అది కొంచెం లెంగ్తీ అవుతుంది. ఇది సింపుల్ ప్రొసీజర్ అండి. చూద్దాం. రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ తీసుకుందాం. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ 0. దేని నుంచి పాస్ అవుతుందండి? 4, 5 సబ్స్టిట్యూట్ చేద్దాం. దిస్ పాసింగ్ త్రూ ద పాయింట్ 4, 5. దెన్ 4 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ ప్లస్ 2g ఇంటూ 4 ప్లస్ 2f ఇంటూ 5 ప్లస్ c అంటే పాయింట్ సబ్స్టిట్యూట్ చేసాం. దెన్ ఆఫ్టర్ సింప్లిఫికేషన్ ఇట్ ఈస్ 41 ప్లస్ 8g ప్లస్ 10f ప్లస్ c ఈక్వల్ 0. బట్ ఇట్ ఈస్ గివెన్ దట్ సెంటర్ ఈస్ 2, 2. సెంటర్ మైనస్ g మైనస్ f 2, 2 అయితే g మైనస్ 2 f మైనస్ 2 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దామండి. 41 ప్లస్ 8 ఇంటూ మైనస్ 2 ప్లస్ 10 ఇంటూ మైనస్ f ప్లస్ c ఈక్వల్ 0. ఇక సింప్లిఫై చేస్తే 5 ప్లస్ c ఈక్వల్ 0 అవుతుంది. దెన్ c ఈక్వల్ -5. సో రిక్వైర్డ్ ఈక్వేషన్ రాస్తే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2g, g అంటే మైనస్ 2, x ప్లస్ 2f, f అంటే మైనస్ 2 ఇంటూ y మైనస్ c, c అంటే -5. సో దిస్ ఈస్ ద ఆన్సర్. This is one of the circles problem. Find the equation of the circle with the center 2, 2 and passing through the point 4, 5. సర్కిల్ కి సెంటర్ ఇచ్చాడండి, పాస్ అవుతున్న పాయింట్ ఇచ్చాడు, సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో సెంటర్ -2, 2 ఇచ్చాడు. సెంటర్ని -g మైనస్ f అనుకుంటే g వాల్యూ -2 అవుతుంది, f వాల్యూ -2 అవుతుంది. పాస్ అవుతున్న పాయింట్ 4, 5. సో మనకు కావాల్సిన సర్కిల్ని జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్గా తీసుకుందాం. బట్ దిస్ పాసింగ్ త్రూ ద పాయింట్ 4, 5 కాబట్టి x ప్లస్లో 4 y ప్లస్లో 5 సబ్స్టిట్యూట్ చేసుకుంటే వెళ్ళాం. దెన్ వీ గెట్ దిస్ వన్. ఇన్ టర్మ్స్ ఆఫ్ gfc మనకు ఒక ఈక్వేషన్ వచ్చింది. దీంట్లో సెంటర్ ఇచ్చాడు కదండి, gf అవి సబ్స్టిట్యూట్ చేద్దాం. g -2 f -2 సబ్స్టిట్యూట్ చేస్తే దెన్ వీ గెట్ 5 ప్లస్ c ఈక్వల్ 0. దెన్ c ఈక్వల్ -5. సి వాల్యూ ఉంది, జీ వాల్యూ ఉంది, ఎఫ్ వాల్యూ ఉంది. కాబట్టి ఈ మూడింటిని రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ రాస్తే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2g అంటే -2 ఇంటూ x ప్లస్ 2f, f అంటే -2 ఇంటూ y ప్లస్ c అంటే -5. దెన్ ఇట్ ఈస్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ -4x -4y ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ 0. జనరల్గా సెంటర్ ఇచ్చి పాస్ అవుతున్న పాయింట్ ఇస్తే రేడియస్ కనుక్కుని x మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఆర్ స్క్వేర్ అని చెప్పి రాయాలి. మళ్ళీ ఇక్కడ ఏ మైనస్ హోల్ స్క్వేర్, ఏ ప్లస్ హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేసి సింప్లిఫై చేయాలి. అలాగే ఆర్ కనుక్కునేటప్పుడు రూట్ ఆఫ్ డిస్టెన్స్ పాయింట్ వేయాలి. రూట్ ఆఫ్ x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ వేసి రాయాలి. ఇది లెంగ్త్ అయిపోతుంది. ఇది వెరీ సింపుల్ ఎస్ట్ సొల్యూషన్. ఓకే, కీప్ ఇట్ అప్. This is one of the circles problem. Find the equation of the circle with the center 2, 2 and passing through the point 4, 5. 2, 2 అనే పాయింట్ నుంచి పాస్ అవుతూ 4, 5 సెంటర్ ఉన్నటువంటి సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవాలి. దానికోసం మనం జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్, రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ని తీసుకుందాం. పాస్ అవుతున్న పాయింట్ 4, 5 దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. దెన్ వీ గెట్ 41 ప్లస్ 8g ప్లస్ 10f ప్లస్ c. ఇట్ ఈస్ ద ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ gfc. బట్ సెంటర్ ఇస్ గివెన్. సెంటర్ 2, 2 అంటే -g మైనస్ f, g వాల్యూ -2, f వాల్యూ -2. అవి కూడా దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే g ప్లస్లో f ప్లస్లో c వాల్యూ -5 వస్తుంది. సో g వాల్యూ ఉంది, f వాల్యూ ఉంది, c వాల్యూ ఉంది. కాబట్టి ఆ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ -4x -4y -5 ఈజ్ ఈక్వల్ 0. దిస్ ఈస్ ద సింప్లెస్ట్ సొల్యూషన్ అండి. జాగ్రత్తగా ఫాలో. Find the equation of circle with the center 2, 2 and passing through the point 4, 5. సెంటర్ ఇచ్చాడండి, పాస్ అవుతున్న పాయింట్ ఇచ్చాడు, సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవాలి. నేను జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ని తీసుకుని దీన్ని సింప్లిఫై చేసి ఆన్సర్ తెప్పిస్తాను. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ 0 ఇస్ ద రిక్వైర్డ్ సర్కిల్ అనుకుందాం. ఇది ఏ పాయింట్ నుంచి పాస్ అవుతుంది అన్నాడండి? 4, 5. సో x ప్లస్లో y ప్లస్లో 4, 5 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి gfcలో ఒక ఈక్వేషన్ వస్తుంది. అదేంటంటే 41 ప్లస్ 8g ప్లస్ 10f ప్లస్ c ఈక్వల్ 0. దీంట్లో సెంటర్ ఇచ్చేసాడు కదండి. సెంటర్ -2, 2 అన్నాడు అంటే -g మైనస్ f ఇస్ దిస్ సెంటర్.
సో g ఈజ్వల్ -2 అవుతుంది, f ఈజ్వల్ -2 అవుతుంది. gf ప్లస్లో -2 సబ్స్టిట్యూట్ చేస్తే c ప్లస్ 5 ఈజ్వల్ 0 అవుతుంది. దెన్ c ఈజ్వల్ -5. అంటే మనకి g వాల్యూ తెలుసు, f వాల్యూ తెలుసు, c వాల్యూ తెలుసు. అవన్నీ ఈ జనరల్ ఈక్వేషన్ రిక్వైర్డ్ సర్కిల్లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. సో x² + y² + 2g, g అంటే ఎంతండి -2 × x + 2f, f అంటే ఎంతండి -2 × y + c ఎంతండి -5. సో ఫైనల్లీ x² + y² - 4x - 4y - 5 = 0. ఇట్ ఈస్ ద వెరీ సింప్లెస్ట్ మోడల్ అండి. జనరల్గా మనం ఏం చేస్తామంటే ఆర్ వాల్యూ కనుక్కుని సెంటర్ ఇచ్చాడు కాబట్టి x - h² + y - k² = r² అని రాస్తాం. ఇది లెంగ్తీ అవుతుంది కాబట్టి నేను ఈ మోడల్ చెప్పదలుచుకోలేదు. ఓకేనండి, ఫాలో దిస్ మోడల్. Find the equation of a circle with the center origin 0, 0 and passing through the point -2, 3. సర్కిల్ సెంటర్ ఇచ్చాడండి, పాస్ అవుతున్న పాయింట్ ఇచ్చాడు. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ రేడియస్ అవుతుంది. సెంటర్ ఉంది కాబట్టి రేడియస్ కనుక్కుంటే సర్కిల్ ఈక్వేషన్ రాసేయచ్చు. ఆ డయాగ్రామ్ని అబ్జర్వ్ చేస్తే రేడియస్ ఏమవుతుందండి r = cp అవుతుంది. అంటే సెంటర్కును పాస్ అవుతున్న పాయింట్ మధ్యన డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేసాం అనుకోండి. √(x1 - x2) హోల్ స్క్వేర్ అంటే 0 + 2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - y2 హోల్ స్క్వేర్ 0 - 3 హోల్ స్క్వేర్ అవుతుంది. సో r √4 + 9 అంటే √13 అవుతుందండి. సో రేడియస్ ఈజ్ √13 అండ్ సెంటర్ ఈజ్ గివెన్ యాజ్ 0, 0. దట్ ఈస్ సే యాజ్ h, k. నౌ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ హ్యావింగ్ సెంటర్ and radius. It is of the form x minus h whole square plus y minus k whole square is equal to r square. This is the equation of the circle having center h, k and radius r. So now substituting h, k, then x minus 0 whole square plus y minus k into 0 whole square is equal to r square and 13. Then the final answer of the circle is x² + y² is equal to 13. So this is the required equation of the circle. Find the equation of a circle with the center -4, -3 and passing through the point 0, 0. So this is the equation of diagram of the circle. Passing through the point 0, 0 and having center -4, -3. Okay, this is the center. Okay, now required equation of circle. Required circle ఏం తీసుకుందాం అంటే x² + y² + 2gx + 2fy + c = 0 తీసుకుందాం. దిస్ పాసింగ్ త్రూ ఆరిజిన్ కాబట్టి ఆరిజిన్ 0, 0 సబ్స్టిట్యూట్ చేద్దాం x ప్లేస్లో y ప్లేస్లో. సో పాసెస్ త్రూ 0, 0. therefore 0² + 0² + 2g × 0 అంటే x ప్లస్లో 0, y ప్లస్లో 0 సబ్స్టిట్యూట్ చేయాలి. + 2f × 0 + c = 0. సింపుల్గా చెప్పాలంటే ఆరిజిన్ నుంచి పాస్ అవుతున్న ఏ లైన్ అయినా కర్వ్ అయినా ఓన్లీ కాన్స్టెంట్ టర్మ్ 0 అయిపోవాలి. అంటే ఇవన్నీ 0 అయిపోయి c మాత్రం మిగిలింది, c వాల్యూ 0 అయిపోవాలి. ఓకే, మన రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్లో జిఎఫ్సీలు కనుక్కోవాలి. ఆల్రెడీ c వచ్చేసింది, c వాల్యూ ఎంత అండి 0. మరి సెంటర్ ఇచ్చాడు కదండి, సెంటర్ ఈజ్ గివెన్ యాజ్ -4, -3. ఈ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్కి సెంటర్ అంటే ఎంతండి -g, -f. సో ఇన్ని కంపేర్ చేస్తే g వాల్యూ ఎంత అవుతుందండి 4, f వాల్యూ ఎంత అవుతుందండి 3. therefore required equation of the circle is x² + y² + 2g, g అంటే 4 × x + 2f, f అంటే 3 × y + c వాల్యూ ఎంతండి 0. సో ఫైనల్ ఆన్సర్ ఈజ్ x² + y² + 8x + 6y is equal 0. This is the answer. Next, find the equation of the circle with the center 2, 3 and passing through the point 2, -1. So this is the circle having center 2, 3 and passing through the point 2, -1. సెంటర్ కి పాయింట్ మధ్య డిస్టెన్స్ ఏమవుతుంది r అవుతుంది. r ఈజ్ ఈక్వల్ cp అనుకుందాం.
r is equal to cp. Then r is equal distance formula apply చేస్తే radius వచ్చేస్తుంది 2 minus 2 whole square plus 3 plus 1 whole square. So r is equal square root of 0 plus 3 plus 1 4. 4 square అంటే 16. Root 16 అంటే ఎంత అండి 4. So r is equal 4. Center 2 comma 3, that is h comma k. So required equation of the circle ఏమని రాయొచ్చు, x minus h whole square plus y minus k whole square is equal r square. So final answer is x minus 2 whole square plus y minus 3 whole square is equal to 16. So this is the required equation of this circle. Find the value of small a. If 2x square plus 3y square minus 3x plus 2y minus 1 is equal to 0, represents a circle and also find its radius. అది సెకండ్ డిగ్రీ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ అండి. ఇది సర్కిల్ రిప్రజెంట్ చేయాలంటే 2 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. ఏంటంటే ఫస్ట్ వన్, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ కోఎఫిషియంట్ ఆఫ్ వై స్క్వేర్ అవ్వాలి. అంటే 2 వాల్యూ ఏకి ఈక్వల్ అవ్వాలి, ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ కోఎఫిషియంట్. చూడండి అప్పుడు ఏ వాల్యూ వచ్చేసిందా, ఈ ఏ వాల్యూ తీసుకెళ్ళి అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ xy 0 అవ్వాలి. ఆల్రెడీ ఇక్కడ xy కోఎఫిషియంట్ లేదు. దీన్ని జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ 5 టర్మ్స్ ఉన్నటువంటి ఈక్వేషన్గా కన్వర్ట్ చేసుకోవాలి. సో ఈ ఏని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 2x² ప్లస్ 2y² మైనస్ 3x ప్లస్ 2y మైనస్ 1 ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది. జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ x² y² కోఎఫిషియంట్ 1గా ఉండాలి, కానీ ఇక్కడ 2కి ఈక్వల్గా ఉంది కాబట్టి 2తో డివైడ్ చేద్దాం. Then x² plus y² minus 3/2x plus y minus 1/2 is equal to 0. సో ఇదంతా ఈ జనరల్ ఈక్వేషన్ లాగా ఉన్నాయి. దీనికి సెంటర్ కనుక్కోవాలంటే x కోఎఫిషియంట్ 2తో డివైడ్ చేసి సైన్ మార్చాలి, అంటే 3/4. y కోఎఫిషియంట్ 1 ఉంది, 2తో డివైడ్ చేసి సైన్ మార్చాలి, అంటే -1/2. సో దిస్ ఈజ్ సెంటర్ -g -f. దెన్ రేడియస్ ఈజ్ ఈక్వల్, ఆల్సో ఫైండ్ రేడియస్ అన్నాడు. ఏ కనుక్కున్నాం, రేడియస్ కనుక్కున్నాం. రేడియస్ ఈ ఫార్ములా ఉంటాం g square plus f square minus c, that is equal to square root of g square అంటే 9/16 అవుతుందండి. f square అంటే 1/2 whole square అంటే 1/4 minus c, c అంటే ఈ -1/2, minus or minus plus 1/2. So by taking LCM 16, then we get the answer. So this is 9 plus 4 plus 8. So square root of 21 whole by root 16 అంటే 4 అండి. So this is the radius. Find the values of a and b. If ax² plus bxy plus 3y² minus 5x plus 2y minus 3 is equal to 0, represents a circle. Also find the radius. So ఇచ్చినటువంటిది సెకండ్ డిగ్రీ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్. అది సర్కిల్ రిప్రజెంట్ చేయాలంటే అది జనరల్ ఈక్వేషన్గా కన్వర్ట్ చేసుకోవాలి. జనరల్ ఈక్వేషన్లో 5 టర్మ్స్ ఉంటాయండి. x² టర్మ్, y² టర్మ్, x టర్మ్, y టర్మ్, కాన్స్టెంట్. సో ఇది సర్కిల్ రిప్రజెంట్ చేయాలంటే ఫస్ట్ కండిషన్ ఏంటంటే కోఎఫిషియంట్ ఆఫ్ x² ఈజ్ ఈక్వల్ కోఎఫిషియంట్ ఆఫ్ y² అవ్వాలి, అంటే ఏ వాల్యూ 3 ఈక్వల్ అవ్వాలి. సో a ఈజ్ ఈక్వల్ 3. నెక్స్ట్ కండిషన్ ఏంటంటే కోఎఫిషియంట్ ఆఫ్ xy టర్మ్ 0 అయిపోవాలి, అంటే b వాల్యూ 0 అయిపోవాలి. ఇప్పుడు ఏ వాల్యూ 3, b వాల్యూ 0 వచ్చినాయండి. ఈ రెండు తీసుకెళ్ళి ఇచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. దెన్ ఇట్ ఈస్ 3x² ప్లస్ 3, b వాల్యూ 0 కూడా రాయట్లేదు, ప్లస్ 3y² మైనస్ 5x ప్లస్ 2y మైనస్ 3 ఈజ్ ఈక్వల్ 0. Now జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్గా కన్వర్ట్ చేయాలంటే x² కోఎఫిషియంట్ y² కోఎఫిషియంట్ 1కి ఈక్వల్గా ఉండాలి, కానీ ఇక్కడ 3కి ఈక్వల్గా ఉంది కాబట్టి 3తో డివైడ్ చేద్దాం ఈక్వేషన్ మొత్తాన్ని. దెన్ ఇట్ ఈస్ x² ప్లస్ y² మైనస్ 5/3x ప్లస్ 2/3y మైనస్ 3/3 అంటే 1 ఈజ్ ఈక్వల్ 0. సో క్లియర్లీ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. దీనికి ఇప్పుడు సెంటర్ కనుక్కోవాలి. సెంటర్ కనుక్కోవాలంటే x కోఎఫిషియంట్ 2తో డివైడ్ చేయాలి, సైన్ మార్చాలి, అంటే 5/6. y కోఎఫిషియంట్ 2తో డివైడ్ చేయాలి, సైన్ మార్చాలి, 2 క్యాన్సిల్ అయితే 1/3, సైన్ మారిస్తే మైనస్. సో మైనస్ g minus f is the center. Now we have to find radius by formula root of g² plus f² minus c. So that is root of g² into 5/6 whole square 25/36 plus f² into 1/3 whole square into 1/9 minus c, minus of -1 into +1. Taking LCM as 36, then we get square root of 25 plus 9 టేబుల్ దీంట్లో 4 టైమ్స్ పోతుంది కాబట్టి 4 ప్లస్ ఇక్కడ డినామినేటర్లో 1 రాసుకుంటే 1 36 టైమ్స్ పోతుంది కాబట్టి 36. టోటల్గా న్యూమరేటర్ √65, రూట్ ఆఫ్ 65 బై √36 అంటే 6 is the answer. √65/6 is the answer. Okay.